మరో అంశం చూసుకున్నట్టయితే బండి సంజయ్ కొడుకు ఇష్యూపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. బీఆర్ఎస్ పార్టీకి ఇంకో కార్యక్రమం లేనట్టుగా బండి సంజయ్ పైన పడ్డారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కోట్లాది రూపాయలు ఖర్చు చేసి బండి సంజయ్కు ఆయన కొడుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆరోపించారు. సోషల్ మీడియా వాళ్లకు సంబంధించినటువంటి మీడియాను కూడా వాడుకుంటున్నారని ఆరోపించారు. కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళింది, అలాగే కేటీఆర్ కేసీఆర్ రాజీనామా చేశారా అని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ బండి సంజయ్ కుటుంబాన్ని మాత్రమే కాదు, మైనర్ కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చారంటూ కూడా టీబీజీపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన భారీ బహిరంగ సభ విజయవంతం అవడంతో తెలంగాణ ప్రజలంతా కూడా కాషాయ పార్టీ వైపు చూస్తున్నారు. అందుకే బీజేపీ పైన బీఆర్ఎస్ పార్టీ విష ప్రచారాన్ని మొదలుపెట్టిందంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కౌంటర్ అటాక్కి స్టార్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో, ఎందుకంటే బండి భగీరథ్ పోక్సో కేసు కింద అరెస్ట్ అయిన తర్వాత బీజేపీ నేతలంతా కూడా సైలెంట్ పాత్ర పోషించారు. ముఖ్యంగా ఈ బండి భగీరథ్కి సంబంధించినటువంటి కేసు అంశంలో బీఆర్ఎస్ అటు బీజేపీని బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోక్సో కేసు నమోదైనప్పటి నుంచి కూడా నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కనిపించడం లేదు, ఎక్కడైనా కనిపిస్తే ఆచూకీ చెప్పండి అనడం, అదేవిధంగా బండి భగీరథ్కి సంబంధించినటువంటి అంశంలో కావాలనే తన తండ్రి కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ని పదవి నుంచి తప్పించాలంటూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ఇప్పటి వరకు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం. ఈరోజు ప్రధానంగా కరీంనగర్ వేదికగా బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ కూడా ఈరోజు సైతం నిరసన కార్యక్రమాలు చేశారు. ఇప్పటి వరకు కూడా సైలెంట్గా ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు కౌంటర్ అటాక్ స్టార్ట్ చేయడం జరిగింది. కావాలనే బండి సంజయ్ బీజేపీ పార్టీలను టార్గెట్ చేసుకుంటూ కూడా విష ప్రచారానికి బీఆర్ఎస్ దిగిందనేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు పోక్సో కేసు నమోదైనటువంటి దానికి సంబంధించినటువంటి అంశంలో తన కుమారుడు తప్పు చేశాడు, బండి సంజయ్ తప్పు చేయలేదు, అటు బీజేపీ పార్టీ ఇటు బండి సంజయ్ కానీ బీజేపీ రెండు కూడా తప్పు చేయలేదు, కావాలనే ఇద్దరిని టార్గెట్ చేస్తూ కూడా వెనక నుంచి మొత్తం కేటీఆర్ నడిపిస్తున్నారు. కేటీఆర్ కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ అదేవిధంగా పోస్టర్లు అంటిస్తూ కూడా ప్రచారం చేస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కావాలని, ఎందుకంటే రోజు రోజుకి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పతనమైపోతుంది కాబట్టి బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఈ విధంగా పబ్లిక్లోకి వెళ్ళాలనేటటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ప్రజా సమస్యలు కానీ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సంబంధించినటువంటి అంశం కానీ, రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలపైన పోరాటం చేయాలి. నాగేంద్ర, గతంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అయినటువంటి కవితకు సంబంధించి ఒకానొక సందర్భంలో ఆమె జైలుకు వెళ్తారంటే సాధారణంగా కూడా పంపించాము, మేము ఇట్లాంటి తప్పు చేయలేదని చెప్పేసి పంపించాము అని బీఆర్ఎస్ వాదన. అయితే ఇప్పుడు ఎందుకు బండి సంజయ్ వాళ్ళ కొడుకుని పంపించలేదు అని చెప్పేసి అని కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సో ఇది రాజకీయంగా హీట్ని పెంచే ఉద్దేశంగా ఏమైనా కనబడుతుందా? తప్పకుండా, ఎందుకంటే బండి భగీరథ్కి సంబంధించినటువంటి పోక్సో కేసు నమోదైన తర్వాత ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు 2 సార్లు ఈ ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి అంశంలో వాదనలు ఉన్నాయి. దాదాపు 1 వీక్ పాటు ముందస్తు బెయిల్ కోసం బండి భగీరథ్ ట్రై చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ 1 వీక్ తర్వాత పోక్సో కేసు నమోదైనటువంటి తరుణంలో వెంటనే ముఖ్యంగా బైట్పైసరాబాద్కి సంబంధించినటువంటి పోలీసులు అదుపులోకి తీసుకోవడం, అదేవిధంగా ఈ కేసుకి సంబంధించి ముఖ్యంగా బెయిల్ రాలేదు కాబట్టే బండి భగీరథ్ని న్యాయవాదుల ఆధ్వర్యంలో బైట్పైసరాబాద్కి సంబంధించినటువంటి పోలీసులకు అప్పగించామనేటటువంటి కోణంలో కూడా బండి సంజయ్ పత్రికా ప్రకటన రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశంతో పాటు మరొక వైపు, ఎందుకంటే ఇందాక ఏదైతే అధ్యక్షుడు మాట్లాడుతూ కూడా బెయిల్ రాలేదు కాబట్టి బండి భగీరథ్ని సరెండర్ చేశారు. అదే మీరు గతంలో మీ ఏదైతే కవితకి సంబంధించినటువంటి లిక్కర్ కేసు అంశంలో ఆమె జైల్లో గడిపొచ్చింది, మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు ఒక లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి తరుణంలో మీరు కేసీఆర్ కానీ మీరు కానీ రాజీనామా చేశారా అనేటటువంటి కోణంలో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ పోక్సో కేసుకి సంబంధించినటువంటి అంశంలో ముందస్తు బెయిల్కి వెళ్ళడం అనేది ఎవరికైనా హక్కు. అది ముఖ్యంగా కేటీఆర్ గతంలో కాళేశ్వరం
నాగేశ్వరంకి సంబంధించి కానీ అదేవిధంగా ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి అంశంలో ఎందుకు హైకోర్టును ఆశ్రయించారు అనేటటువంటి అంశాన్ని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొకవైపు మీరు ఇదే విధంగా బీజేపీని బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ మీరు ఇదే విధంగా ప్రచారం చేస్తే మాత్రం మేము దెబ్బకు దెబ్బ కొడతామనేటటువంటి రీతిలో ఆయన కౌంటర్ అటాక్ ఇవ్వడం జరిగింది. బండి సంజయ్ తప్పు చేస్తే మేము పార్టీ పరంగా అతని పైన బండి సంజయ్ పైన యాక్షన్ తీసుకుంటాం. బండి సంజయ్ ఏ తప్పు చేయలేదు, తప్పు చేసింది ఆయన కుమారుడు మాత్రమే. ఆయన కుమారుడికి సంబంధించినటువంటి అంశంలో సరెండర్ అయ్యారు. కోర్టు దానికి సంబంధించినటువంటి అంశంలో నిర్ణయం తీసుకుంటుంది. చట్టం అనేది చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ ఈ విధంగా ఏ తప్పు చేయనటువంటి అటు బండి సంజయ్ని అదేవిధంగా పార్టీ పైన నాగేంద్ర ఒక విధంగా చూస్తున్నట్టయితే నిన్న మొన్నటి వరకు కూడా బీజేపీ నాయకులు ఎవ్వరు కూడా స్పందించలేదు. ఎంపీఆర్ మీద కానివ్వండి, లేకపోతే ఇటు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కానీ, రఘునందన్ రావు కానీ, సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నటువంటి ఎవరైనా కూడా బీజేపీ పార్టీ నుండి ఎవరు కూడా స్పందించలేదు. సో కోర్టు రిమాండ్ కేసుకు సంబంధించి కూడా రిమాండ్ విధించిన తర్వాత ఇవాళనే ఎందుకు స్పందించాల్సిన అవసరం వచ్చింది? ఇంత పెద్ద మొత్తంలో కూడా ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది? ముఖ్యంగా ఈ కేసు నమోదైన తర్వాత నిన్న మరొక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ బండి భగీరథకి సంబంధించినటువంటి కేసు అంశం పైన స్పందించడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది, ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండదు కాబట్టి దీనిపైన మేము మాట్లాడకూడదు అనేటటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే సరెండర్ అయ్యారు కాబట్టి చట్టం తన పని తను చేసుకుంటుంది. ముఖ్యంగా దాంట్లో తప్పు చేస్తే శిక్ష పడుతుంది అనేటటువంటి కోణంలో నిన్న కిషన్ రెడ్డి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ప్రధానంగా రాష్ట్ర అధ్యక్షుడు ప్రధానంగా ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడానికి మెయిన్ కారణం ముఖ్యంగా బండి సంజయ్ ఎటువంటి తప్పు చేయలేదు. అలాంటిది బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ కూడా నిత్యం స్టార్టింగ్ డే నుంచి ఇప్పటి వరకు కూడా ఈరోజు కరీంనగర్ వేదికగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ కూడా నిరసన చేసినటువంటి తరుణంలోనే ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు కొంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి ప్రధాన కారణంగా మనం చెప్పొచ్చు సాయి. రైట్.